అందరికీ నమస్కారం. నేను డాక్టర్ డి మాధురి, ఎండి ఆయుర్వేద, కన్సల్టెంట్ ఇన్ మెడినల్ హాస్పిటల్. సోరియాసిస్‌లో మనకి ఎక్కువగా ఫుడ్ అనేవి కొంచెం రిస్ట్రిక్టెడ్‌గా ఉండాలి. అట్లాగే ఈ సోరియాసిస్‌లో ఎన్ని రకాలు ఉంటాయి? దాని గురించి మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సోరియాసిస్‌లో మెయిన్‌గా ఏంటి అంటే స్కిన్ అనేది బాగా పొడిబారిపోయి మనకి ఎక్కడికక్కడ పొట్టుగా రాలిపోవడం అనేది చూస్తూ ఉంటాం. ఆ స్కిన్ కూడా ఎట్లా అంటే సిల్వరీ ఫ్లేక్స్ అంటాం. అంటే సిల్వర్ కలర్‌లో పొట్టుగా ఊడుతూ ఉంటుంది. అండ్ స్కిన్ బాగా మందంగా తయారవ్వడము, అట్లాగే సివియర్ ఇచ్చింగ్ ఉండడము, మంట ఉండడము, అట్లాగే చాలా ఇరిటేషన్‌గా ఉంటుందన్నమాట. దీన్నే మనము ఆటో ఇమ్యూన్ డిసీజ్ అంటాం. అట్లాగే సైకోసోమాటిక్ డిజార్డర్ అని కూడా అంటాం. ఆటో ఇమ్యూనిటీ అంటే మన బాడీలో ఉన్న రోగనిరోధక శక్తి ఏదైతే ఉందో అది మన బాడీని ప్రొటెక్ట్ చేస్తూ ఉండాలి. బట్ ఈ కండిషన్‌లో ఏమవుతుంది అంటే ఈ ఇమ్యూన్ సిస్టమే మన బాడీని అటాక్ చేస్తుందన్నమాట. దానివల్ల మనకి సోరియాసిస్ కండిషన్ అనేది వస్తుంది. అట్లాగే ఇది ఒక సైకోసోమాటిక్ డిజార్డర్ అంటాం. అంటే ఏదన్నా మెంటల్లీ డిస్టర్బ్డ్ కానీ లేకపోతే ఎమోషనల్లీ బాగా డిస్టర్బెన్స్లో ఉండడము, సడన్గా ఏదన్నా చూడకూడనివి అంటే వాళ్ళు ఏమన్నా సడన్ షాక్లోకి వెళ్ళడము, ఇలాంటివి ఏమన్నా జరిగినప్పుడు వాళ్ళకి నెమ్మదిగా ఈ సోరియాసిస్ కండిషన్ అనేది ట్రిగ్గర్ అవుతుంటుంది అనమాట. అందుకే మనం దీన్ని సైకోసోమాటిక్ డిజార్డర్ అని అంటూ ఉంటాం. దీంతో పాటు ఇంకా ఫుడ్ హ్యాబిట్స్ కొంచెం రిస్ట్రిక్ట్ చేసుకుంటూ ఉండాలి. లైక్ ఏంటి అంటే నాన్ వెజిటేరియన్ అవాయిడ్ చేయడము, అట్లాగే బార్లీ కానీ, గోధుమలు కానీ, ఓట్స్ కానీ ఇవి తిన్నప్పుడు ఈ సోరియాసిస్ కండిషన్ అనేది ట్రిగ్గర్ అవుతూ ఉంటుందన్నమాట. అందుకని ఇవి కూడా స్టాప్ చేస్తూ ఉండాలి. ఇంకా మనకి ఈ సోరియాసిస్లో మనకి మెయిన్గా ఇన్వర్స్ సోరియాసిస్ అని, గట్టెడ్ సోరియాసిస్ అని, ఎరిథ్రోడర్మల్ సోరియాసిస్ అని, అట్లాగే ప్లేగ్ సోరియాసిస్ అని ఇట్లా కొన్ని రకాలుగా ఉంటాయి. ఈ సోరియాసిస్లో అన్నిటిలోని మనకి దురద కామన్గా ఉంటుంది. అట్లాగే బర్నింగ్ సెన్సేషన్ ఉంటుంది. కొన్నిటిలో ఏంటి అంటే లైక్ ఇన్వర్స్ సోరియాసిస్లో మనకి స్కిన్ అనేది పొట్టుగా రాలదు. అక్కడ మనకి రెడ్ కలర్ లాగా ప్యాచెస్ లాగా వచ్చి అక్కడైతే మనకి మడతలు ఉంటాయో బాడీలో, ఆ మడతలు ఉన్న ఏరియాస్లో మనం ఇన్వర్స్ సోరియాసిస్ అనేది చూస్తూ ఉంటాం అనమాట. ఈ గట్టెడ్ సోరియాసిస్ అనేది ఏంటి అంటే మనకి నీటి బిందు ఆకారంలో ఛాతి మీద కానీ, వెన్ను మీద కానీ, చేతులు కాళ్ళ మీద మనం చూస్తూ ఉంటాం. ఎక్కువగా చిన్న పిల్లల్లో ఇది కనిపిస్తూ ఉంటుంది. అట్లాగే ఈ ప్లేగ్ సోరియాసిస్ అనేది ఏంటంటే మొత్తం స్కిన్ మీద ఫ్లేక్స్ అంటే బాగా పొట్టుగా ఊడిపోవడము, ప్యాచెస్గా ఫామ్ అవ్వడం అనేది అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. ఈ ఎరిథ్రోడర్మల్ సోరియాసిస్ అంటే బాడీ మొత్తము ఈ సోరియాసిస్ అనేది బాగా ఎక్కువైపోయి ఎక్కడి నుంచి ఉంటే అక్కడ పొట్టుగా రాలిపోవడం అనేది అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. ఇది కొంచెం సివియారిటీ అనేది ఎక్కువ ఉంటుంది ఎరిథ్రోడర్మల్ సోరియాసిస్లో. అట్లాగే పస్ట్యులర్ సోరియాసిస్ అంటే పస్తో ఫిల్ అయిన స్కిన్ అనేది మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాం అనమాట. ఇది మనం పస్ట్యులర్ సోరియాసిస్ అంటాము. ఇదే సోరియాసిస్ కండిషన్ బాగా సివియర్ అయిపోయి కొంచెం క్రానిసిటీ ఎక్కువ ఉన్నప్పుడు మనము ఇందులో మనకి సోరియాటిక్ ఆర్థరైటిస్ కండిషన్ అనేది వస్తుంది. అంటే ఎక్కడైతే మనకి ఈ ప్యాచెస్ అనేవి ఎక్కువ ఫామ్ అయిపోయి సివియర్గా డీప్ రూటెడ్ అయిపోతుందో అక్కడ మనకి బోన్ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంటుందన్నమాట. బోన్ ఇన్వాల్వ్మెంట్ ఉండడం వల్ల మనకి ఇక్కడ ఆర్థరైటిస్ కండిషన్ వస్తుంది. స్టార్టింగ్గా మనం ఏంటి అంటే చిన్న జాయింట్స్లో ఈ ఆర్థరైటిక్ చేంజెస్ అనేవి చూస్తూ ఉంటాము. లైక్ ఏంటంటే పెయిన్ ఉండడము, స్టిఫ్నెస్ ఎక్కువ అయిపోవడం, అంటే చేతి వేలల్లో కానీ కాలి వేలల్లో కానీ బాగా స్టిఫ్ అయిపోవడము, అట్లాగే మంట దురద ఉండడము, ఈ జాయింట్స్ దగ్గర స్వెల్లింగ్స్ రావడము, బాగా సివియర్గా స్వెల్లింగ్ అనేది అబ్జర్వ్ చేస్తూ ఉంటాము. ఈ ఆర్థరైటిస్ కండిషన్ అనేది చాలా సివియర్ కేసెస్లో మనం సోరియాటిక్ ఆర్థరైటిస్ ఇష్యూ అనేది చూస్తూ ఉంటాం. సోరియాసిస్లో మెయిన్గా ఆయుర్వేదిక్లో ఇంటర్నల్గా మెడిసిన్స్ ఉంటాయి, అట్లాగే ఎక్స్టర్నల్గా పంచకర్మ థెరపీస్ కూడా ఉంటాయి. దీనివల్ల మనము కంప్లీట్గా ఈ సోరియాసిస్ని రూట్స్ నుంచి మనం బయటికి ఎలిమినేట్ చేస్తాం. అందుకని ఎవరైనా ఈ సోరియాసిస్ ప్రాబ్లంతో బాధపడుతుంటే కనుక ఒకసారి మా మెడినల్ హాస్పిటల్కి వచ్చి విజిట్ చేయండి. ఇక్కడ మీకు కంప్లీట్గా రూట్స్ నుంచి ఈ సోరియాసిస్ కండిషన్కి ట్రీట్మెంట్ చేసే అవైలబిలిటీ ఉంది. థ్యాంక్ యూ.